హాయ్ గైస్, మొత్తానికి మన సంక్రాంతి సినిమాలు అందరూ చూసేశారు, అన్ని సినిమాలు అనేది నేను భావిస్తున్నాను. నేను మాత్రం ఒక సినిమా మిస్ అయిపోయాను అనమాట. నా సామిరంగా మూవీ మాకు ఇక్కడ రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను భయంకరంగా ఆ సినిమాని మిస్ అవ్వటం జరిగిందనమాట. సో ఆ సినిమాని మినహాయించి మిగతా 3 సినిమాలు గుంటూరు కారం, హనుమాన్ అండ్ ఆల్సో సైంధవ్, ఈ 3 సినిమాలు నేను చూడటం జరిగింది. చూడని సినిమా గురించి మాట్లాడడం భావ్యం కాదు కాబట్టి ఆ సినిమాని పక్కన పెట్టేసి ఈ 3 సినిమాల్లో నా ఆర్డర్ ఏమిటి, ఈ సంక్రాంతి రిలీజెస్లో అండ్ సంక్రాంతి విన్నర్ ఎవరు అని చెప్పాలి అనేదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నా ఆర్డర్ ఇన్ దిస్ 3 మూవీస్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఏమిటి అంటే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేను సైంధవ్కి 3rd ప్లేస్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను చూసిన 3 మూవీస్లో 3rd ప్లేస్, బికాస్ సైంధవ్ మూవీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే ఉంటాయి అన్న కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్తో మనం థియేటర్కి వెళ్ళాం. దో సెంటిమెంట్ వర్కౌట్ అయింది. మన వెంకీ గారు సెంటిమెంట్ సీన్స్లో కొట్టేశారు యాక్టింగ్, క్లైమాక్స్లో బాగా మనల్ని పిండారు. కాకపోతే ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కైండ్ ఆఫ్ సీన్స్ కానీ, అంత మనల్ని ఎక్సైట్మెంట్కి గురి చేసిన సీన్స్ కానీ, దో ఆ యాక్షన్ సీన్స్ కొంచెం స్లీక్గా ఉన్నా ఆ బిల్డప్కి తగిన కైండ్ ఆఫ్ యాక్షన్ సీన్స్ కానీ, ఆ ప్రెజెంటేషన్ మరీ మనకు కొంచెం అబ్బా ఇలా ఉందేంటి, ఇంకోలా ఉంటే బాగుండేది కదా అని అనిపించడం వల్ల బాగానే ట్రై చేసిన శైలేష్ వెంకీమామ డిడ్ ఇస్ బెస్ట్ టు కమ్ అవుట్ విత్ అ డిఫరెంట్ మూవీ విత్ అ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. కాకపోతే మనం చూసేటప్పుడు ఓన్లీ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ మనం కొంచెం ఎంజాయ్ చేస్తాం, అండ్ ఈ సినిమాలో ఉన్న మిగతా ఎలిమెంట్స్ మనం చూసేటప్పుడు కొంచెం అలా స్లోగానే వెళ్ళిపోతాయి, కానీ మనల్ని కొంచెం అంత ఎక్సైట్మెంట్కి గురి చేస్తూ వెళ్ళకపోవడం వల్ల ఈ సినిమాకి నేను 3rd ప్లేస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆటోమేటిక్గా 2nd ప్లేస్ గోస్ టు గుంటూరు కారం. గుంటూరు కారం, సైంధవ, ఈ రెండిట్లో 3rd ప్లేస్ దేనికి వెళ్తుంది, 2nd ప్లేస్ దేనికి వెళ్తుంది అని బాగా ఆలోచించిన తర్వాత గుంటూరు కారంలో మన మహేష్ బాబు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన క్యారెక్టరైజేషన్తో, ఆయన డైలాగ్ డెలివరీతో, ఆయన మ్యానరిజమ్స్తో సినిమాని లాక్కొచ్చి ఈ సినిమాని చూడడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ అని అనేటట్టు ఈ సినిమాలో ఆయన యాక్ట్ చేశాడు. దో మన గురుజీ డిసప్పాయింట్ చేసిన కొంతమందికి ఈ సినిమా నచ్చుతుంది, బట్ నాకైతే మన గురుజీ నుంచి వచ్చిన సినిమా లాగా ఈ సినిమా అనిపించకపోవడం, అండ్ గురుజీ కొంచెం లైట్గా డిసప్పాయింట్ చేసిన, కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ని ప్యాక్ చేసి అక్కడ ఇక్కడ కొంచెం కామెడీ సీన్స్తో మనల్ని బాగానే నవ్వించి, మొత్తానికి మన సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇంకొకసారి ఆయనలో ఉన్న కోర్ స్ట్రెంత్ని వాడుకుంటూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యానరిజం ఆయనకు పెడుతూ, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్లో రమణగాడిని మనకి చూపిస్తూ ఈ సినిమాలో పర్లేదు ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అక్కడ ఇక్కడ లైట్గా ప్రొవైడ్ చేశారు. కాబట్టి నేను గుంటూరు కారంకి 2nd ప్లేస్ ఇవ్వడానికి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ అనమాట. దో స్టోరీ సూపర్గా ఉంది, సెంటిమెంట్ సూపర్గా ఉంది, పిండేశారు. అసలు మన గురుజీ అసలు రేంజ్ అనేటట్టు నాకు అనిపించకపోయినా ఎంటర్టైన్మెంట్ వైజ్ పర్లేదు, కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఉన్నాయి. మెయిన్గా మన మహేష్ బాబు యాక్టింగ్ ఇరక్కొట్టారు, మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ని చూపించడం, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ మన గురుజీ సక్సీడ్ అయ్యారు. కాబట్టి 2nd ప్లేస్ గోస్ టు ఇన్ ద 3 మూవీస్ విచ్ ఐ వాచ్డ్ గుంటూరు కారం. ఇంకా యునానిమస్గా అన్డౌటెడ్గా హనుమాన్కి మనం 1st ప్లేస్, మన సంక్రాంతి విన్నర్ అని హ్యాపీగా అన్డౌటెడ్గా బల్లని తిరగేసి గుద్ది మరీ మనం చెప్పొచ్చు అనమాట. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఫస్ట్ టైం చూసినా, 2nd టైం చూసినా, 3rd టైం చూసినా ఈ మూవీలో ఉన్న ఆ మంచి ఎక్సైట్మెంట్ ఇచ్చే సీన్స్, మన నేటివ్ కోర్ ఎలిమెంట్స్ని పెట్టుకుంటూ ఒక సూపర్ హీరో ఎలిమెంట్ని మనకి మన ప్రశాంత్ లాంచ్ చేసిన విధానం కానీ, ఆ సూపర్ హీరో ఎలిమెంట్కి మళ్ళీ మన హనుమాన్ పవర్ని యూస్ చేసుకొని మన ముందుకి చాలా నీట్గా, చాలా క్లాస్గా, ఎక్కడ ఓవర్ డూ చేయకుండా అటు గ్రాఫిక్స్ని కానీ, ఇటు స్టోరీ లైన్ని కానీ, ఆ ప్రెజెంటేషన్ని కానీ, సూపర్ హీరో యొక్క టెంప్లెట్ని కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా నీట్గా మన ముందుకు తీసుకొస్తూ లాస్ట్ 15 మినిట్స్ ఆఫ్ ద స్టోరీని మనకి ఒక విజువల్ ఎక్స్ట్రావగాన్సా లాగా సూపర్బ్ హై ఇస్తూ మనల్ని థియేటర్లోంచి బయటికి పంపించి, హనుమాన్ ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ది బెస్ట్ సూపర్ హీరోస్ ఫ్రమ్ ఇండియా, అండ్ ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఫ్రాంచైజ్కి మంచి స్టెప్పింగ్ స్టోన్ ఈ సినిమా, ఒక వెరీ గుడ్ ఫౌండేషన్ అనేటట్టు పిల్లలు పెద్దలు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఈ సినిమాని పిచ్చిగా అటు నార్త్లోను, ఇటు సౌత్లోను, అవుట్ ఆఫ్ ఇండియాలోను ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాకి ఇంకా లాంగ్ రన్ ఉంది, ఈ సినిమా ఇంకా చాలా 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 ప్లేసెస్కి వెళ్తుంది. అండ్ ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్తో ప్రశాంత్ అనుకున్న ఆ 7 మూవీస్ తీసేంత కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ ఈ సినిమా డెఫినెట్గా వాళ్ళకి ఇస్తుంది. కాబట్టి హనుమాన్ అన్డౌటెడ్లీ ఇస్ నెంబర్ 1 అండ్ సంక్రాంతి విన్నర్ అనమాట. ఇప్పుడు నేను నా సంక్రాంతి ఆర్డర్ హనుమాన్, గుంటూరు కారం అండ్ సైంధవ్ చెప్పేశాను. కాబట్టి నేను నా సామిరంగా సినిమా చూడలేదు కాబట్టి నా సామిరంగా ఈ ఆర్డర్లో ఎక్కడ ఫిట్ అవుద్ది అని మీరు అనుకుంటున్నారు? నా సామిరంగా సినిమా చూసిన వాళ్ళు
ఆ ఆర్డర్ని మీరు మెన్షన్ చేయండి. అండ్ నేను చెప్పిన ఆర్డర్లో నా సామిరంగా ఎక్కడ ఫిట్ చేయొచ్చు అనేది కూడా మీరు మెన్షన్ చేయండి. డెఫినెట్గా ఇన్ 1 or 2 days నేను నా సామిరంగా సినిమా చూడడానికి ట్రై చేస్తాను. చూసిన వెంటనే నాకేమనిపించింది ఆ సినిమా చూసేటప్పుడు అనేది మీకు డెఫినెట్గా నేను తెలియజేస్తాను సినిమా చూసిన వెంటనే. బట్ ఫర్ నౌ నేను సినిమా చూడలేదు కాబట్టి ఆ చాయిస్ మీకు ఇస్తున్నాను. మీరు ఒకసారి మెన్షన్ చేయండి ఏ ఆర్డర్లో మీ సంక్రాంతి విన్నర్ నుంచి మన సంక్రాంతి ఆర్డర్ సినిమాలు మీరు ప్లేస్ చేస్తారు అండ్ నా సామిరంగాని ఎక్కడ ప్లేస్ చేస్తారు అనేది మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో దిస్ ఈజ్ మై ఆర్డర్ ఫర్ ద 3 movies విచ్ ఐ వాచ్డ్, హనుమాన్, గుంటూరు కారం అండ్ సైంధవ్. నా సామిరంగా ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్ అంటిల్ ఐ వాచ్ ద మూవీ. మీరు చూసేశారు కాబట్టి ఒకవేళ ఎవరైనా చూసేస్తే కింద మీరు ఆ ఆర్డర్లో ఎక్కడ ప్లేస్ చేస్తారు అనేది మెన్షన్ చేయండి. అండ్ గైస్, చిన్న సినిమా పిచ్చా ఛానల్ లాంచ్ అయిపోయింది అండ్ చిన్న సినిమా పిచ్చాకు ఆల్రెడీ 500 కన్నా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ అయిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు చిన్న సినిమా పిచ్చా. సో ఇప్పటికీ మీరు చిన్న సినిమా పిచ్చాకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద వీడియో డిస్క్రిప్షన్లో చిన్న సినిమా పిచ్చా ఛానల్ లింక్ మేము పెట్టడం జరుగుతుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి అండ్ చిన్న సినిమా పిచ్చా ఛానల్ గురించి తెలుసుకోండి. ఆ ఛానల్లోకి వెళ్ళి అండ్ మోర్ కంటెంట్ ఈస్ కమింగ్ ఇన్ చిన్న సినిమా పిచ్చా. అండ్ ఆల్సో సినిమా పిచ్చాకి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు కూడా వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. బికాస్ మంచి రివ్యూస్ ముందు వస్తున్నాయి. మొన్నే డెవిల్ చూడటం జరిగింది. సో డెవిల్ రివ్యూ నేను మిస్ అయ్యాను కాబట్టి రేపు డెవిల్ రివ్యూతో నేను ముందుకు వచ్చేస్తాను ఇన్ నెక్స్ట్ 1 or 2 days. సో అదనమాట సంగతి గైస్. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి ఆర్డర్ ఏంటి, మీ సంక్రాంతి ఆర్డర్ అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నా సామిరంగానే మీరు ఎక్కడ ఫిట్ చేస్తారు అనేది కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.